అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మంగంపేట అటవీ భూములను కూడా కబ్జా చేశారు, భరతం పంటారంటూ కూడా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా భారీ స్థాయిలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ భూములు తాము ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి భూములు అయితే దీన్ని వివాదాస్పదంగా లాగుతున్నారు. కానీ ఈ భూముల వ్యవహారంలో మాత్రం ఒకవేళ నిజాలు నిగ్గు తేల్చకపోతే మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా మిథున్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు మిథున్ రెడ్డి సవాల్ను మీరు స్వీకరిస్తున్నారా? మొట్టమొదట మిథున్ రెడ్డి అతనికి ఏమాత్రం నైతికత నిజాయితీ ఉంటే అతనిని నమ్మి దాదాపు 15 లక్షల మంది రాజంపేట ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి పోయినాడు. అతనికి ఏమాత్రం చీము రక్తం ఉన్నా రాజంపేటలో అతన్ని గెలిపించిన ప్రతి ప్రజలకు శిరస్సు ఉంచి క్షమాపణ చెప్పాలి మొట్టమొదటిగా. లేదు వాళ్ళ తండ్రి గారిని ఎత్తుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఫారెస్ట్ ఇస్తే ఫారెస్ట్ శాఖ మంత్రి ఆయన అడ్డగోలుగా అటవీ భూములు దోచుకొని ఆయన ఏదో కూలోళ్ళ కోసం చిన్న ఇల్లు కట్టుకున్నాడంట. మీరు చూడండి, ఆర్టీవీ ద్వారా మేము చూపిస్తున్నాం. అది కూలోళ్ళ కోసం కట్టుకున్న చిన్న ఇల్లు. పోనీ అర్ధరాత్రి కూలోళ్ళు ఏం పని చేస్తారండి, అక్కడ ఏం చెట్లు కొడుతున్నారండి వాళ్ళు? ఇలాంటివన్నీ ప్రజలు గుర్తించి పవన్ కళ్యాణ్ గారు అత్యంత ధైర్యంగా, అంటే ఎవరైనా సరే, ఇప్పుడు నాకు తెలిసి కుంకు హెనుకలు ట్రైనింగ్ ఇచ్చారు సార్ మొన్న. ఇలాంటి వాళ్ళు ఈ కబ్జాదారులు వీళ్ళని చూసినా తరుముకునేటట్టు కూడా రేపు కుంకు హెనుకలు ట్రైనింగ్ ఇవ్వాలని నాకు కోరుకుంటున్నా. అంటే వీళ్ళు మనకున్నటువంటి అటవీ సంపదను కాపాడడానికి లేదా ఏనుగుల దాడి కోసం రైతులకు అండగా ఈ ప్రభుత్వం బయట నుంచి కూడా తెప్పిస్తూ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి దొంగలని కొట్టి విదేశాలు దోచుకుంటున్న దొంగలు వీళ్ళు. ఇది తేడా. మా నాయకుడిని మాట్లాడుతున్నారు, మీ 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 ఇంట్లో మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు భూములు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎస్, మా ఇంట్లో వాళ్ళ గురించి ఏం చెప్పాలండి? మా నాయకుడి ఇంట్లో వాళ్ళ గురించి ఒక అన్న మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకొక అన్న ఎమ్మెల్సీ నాగబాబు గారు. మరి మీ ఇంట్లో ఇదే కేసులో A1 మిథున్ రెడ్డి గారు, A2 పెద్దిరెడ్డి గారు, A3 ద్వారకనాథ్ రెడ్డి గారు. నేను చెప్పడం లేదు, సంస్కారం అడ్డొస్తుంది. మీ ఇంట్లో ఆడవాళ్ళతో సహా కేసులు ఉన్నాయి. ఇది మీకు మా నాయకుడికి తేడా. అంటే ఎర్రచందనం వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ కొంత దాటవేసే ప్రయత్నం చేశారు, నిరూపించుకోలేకపోయారనేటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. సార్, నేనేం చెప్తున్నానంటే ఎర్రచందనము, ఆయన ఎర్రచందనం అంటేనే మీరంతా భుజాలు ఎందుకు తొడుక్కుంటున్నారు? మీకు నిజంగా అటవీ శాఖ మీకు ఇచ్చితే మీ ఆర్థిక వనరంతా ఎర్రచందనమే. స్మగ్లర్లు ఇచ్చి ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా కొట్టుకొని దోచుకున్నారు. అలాగే మీకు ఇంకొక గ్రామీణ కుటుంబ వ్యవసాయ పంట ఏమైంది? గంజాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ పెట్టినా లోళ్ళు గంజాయి బండిచ్చినారు. ఇవి రెండు లేదు. వీటి మీద ఉన్నటువంటి మూలాలను వెతికి సమూలంగా నాశనం చేసి వాటి వెనకున్నటువంటి మీలాంటి దొంగలను ఈడుస్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు 30-70 మాటలు మాట్లాడుతున్నారు. అంటే ప్రధానంగా అటవీ భూముల వ్యవహారంలో జోలికి వస్తే మంగంపేట కావచ్చు, ఇక్కడ కడప నగర శివార్లలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి సమీపంలో కూడా కొంత అటవీ భూములు ఆక్యుపై చేసుకోవడం జరిగింది, ఆక్రమణలకు గురయ్యారన్నటువంటి విషయం చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కానీ దాన్ని నిరూపించే పరిస్థితి లేకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎందుకు దాన్ని నిగ్గు తేల్చలేకపోతున్నారు? అటవీ శాఖ అధికారుల వైఫల్యమా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడి ఆ తర్వాత మాట్లాడడం లేదన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సార్, ఇప్పుడు మంగళంపేట భూముల్లో ఇప్పుడు 1968 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసు బుక్ అయింది కదా, అది చట్ట పరిధిలోకే వచ్చింది కదా. అంటే ఏం జరుగుతుంది? నువ్వు ఒక కోట కట్టుకొని అక్కడ అధికారులే రాకుండా సొంత ప్రపంచాన్ని ఒకటి ఏర్పించుకొని సొంత సైన్యాన్ని కాపలా పెట్టుకొని అక్కడ మిగతా భూములు ఉన్న వాళ్ళకు కూడా దారులు ఇవ్వకుండా మీరు అడ్డుకుంటూ ఉన్నారు. ఈరోజు అదంతా బట్టబయలమైంది. వచ్చే అధికారులు ఆ ఆక్రమణ భూమిని స్వాధీనం చేసుకున్నారు. రేపు BNS యాక్ట్లోకి మారి వస్తుంది కదా. రేపు ఎందుకు తొందర? చట్టం చెప్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారు చేసింది నిజమా లేదంటే చట్ట ప్రకారం పోయారా, మీరు దోపిడీ చేశారా లేదా కోర్టు నిరూపిస్తుంది కదా. ముందు మిమ్మల్ని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టాడు కదా. నిజంగా ఇప్పుడు మీ చేత అయితే మీరు నిరూపించుకోండి మీ నిజాయితీని. మీ ముద్దాయిలం కాదు, మాదే, మా భూమి ఎంత ఉండిందో ఇది, ఈ భూమిని మేము ఆక్రమించుకోలేదు అని చెప్పి మీరు నిరూపించుకోండి. మీ నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. అంటే ఇంకొక అంశం నేను ఇక్కడ ప్రధానంగా చర్చించదలుచుకున్నాను మీతో. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా కూడా వాలంటీర్ల ద్వారా 30,000 మంది అమ్మాయిలను
దాటించేశారు అన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క అమ్మాయిని కూడా తేలేని పరిస్థితుల్లో ఉన్నారంటే అనే వాదన వినిపిస్తుంది. దీన్ని ఏమన్నారు? చాలా మంచి ప్రశ్న అడిగాను సార్. నేను ఇంకా రాలేదు ఆర్టీవీ అనుకుంటున్నా. విషయం ఏంటంటే గతంలో చెప్పింది మా నాయకుడు ఎప్పుడు ప్రతి ఒక్కటి దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడు. లడ్డు గురించి మాట్లాడాడు. నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు సార్ మాతో? ఒక్క నిమిషం. మరి నిన్నటి వరకు లడ్డు గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు ఏం మాట్లాడారు? మీరు లడ్డు గురించి మాట్లాడినాడు. మీ నాయకుడికి కన్స్ట్రక్టివిటీ లేదు, నిబద్ధత లేదు. ఎక్కడ లడ్డు కేసు ఏమైందన్నారు. ఇప్పుడు ఏమైంది సార్? సిట్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా కల్తీ జరిగింది. నువ్వు నేను కాదు కదా సార్, సిట్టు నిర్ణయించింది కదా. అది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే ఆధ్వర్యంలో ఉండేది కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక సర్వేలో కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు నుంచి దాదాపు 30,000 మంది మహిళలు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగినారు. దాంట్లో ఇంతమంది ఎన్నుకొచ్చినారు. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ మూలాలను మీరు మన నాచుకుని ఆడబిడ్డలను కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక సర్వేలో ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తెచ్చాడు ఆయన. ఇలా ఉంది అని చెప్పి. దాని మీద మీరు ఎవరిని తెచ్చినారు, ఎట్ట తెచ్చినారు అంటే మేము మీకు లిటరల్గా లెక్కలు ఇస్తాం. మీరు కూడా ఈ ఉమెన్ ట్రాఫికింగ్లో ఏ రోజు మాట్లాడినారు పార్లమెంట్లో, దాని తర్వాత ఎంతమంది ఎన్నుకొచ్చినారు, ఎంతమంది ఇంకా రావాల్సి ఉంది కొడితే మనకు వచ్చేస్తుంది. దానికి మీరు పవన్ కళ్యాణ్ తెచ్చినారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగల కాడికి పోయినాడు. ఆయన పోయినాడే అంటే ఆయన సంరక్షకుడు. ఇప్పుడు కొట్టినోళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. 5,000 కోట్ల ఎర్రచందనం ఉంది అని చెప్పి నిగ్గు తేల్చినాడు. అది విషయం. 5,000 కోట్ల ఎర్రచందనం విలువ చేసే ఎర్రచందనం ఈ దొంగల నుంచి పెరుక్కొని వచ్చింది, అక్కడ ఉంది స్టోర్లో. ప్రధానంగా సనాతన ధర్మాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో ఎన్నికల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని భుజం మీద వేసుకోలేదు. ఇప్పుడు బీజేపీ తరఫున సనాతన ధర్మాన్ని వేసుకుని అంటే ఒక రకంగా మతాల మధ్య చుచ్చుపెట్టే ప్రయత్నం కొనసాగుతున్నటువంటి వాదనలు వచ్చాయి. దీన్ని ఎలా చూడాలి? సార్ బై బర్త్ ఆయన హిందూ సార్, మీకు అందరికీ తెలుసు. ఆయన సనాతన ధర్మం ఏంది? ఆయన సనాతన ధర్మకు చెందినటువంటి హిందువుగా పుట్టినాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనగా సార్ సనాతన ధర్మం వేసుకునింది. మొన్నటిదనక ప్రజలను అష్టకష్టాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కొత్తగా విభూతి కుంకాలు పెట్టుకొని వస్తున్నాడు. ఆయన అడగండి, ఇప్పుడు లేని సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకు పెట్టుకొని వస్తున్నావు? ఇటాటి నువ్వు పాదయాత్రలు చేసినా, పొర్లు దండాలు చేసినా, ఇటాటి నామాలు తీసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని ఆయనకు చెప్పండి సార్. అంటే ఈ అటవీ భూములకు సంబంధించి ఆయన ఇప్పటికే చెప్తున్నాడు, క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఇప్పుడు కాదు మేము కొనుగోలు చేసింది, మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. భూములకు సంబంధించినటువంటి వాడి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన సందర్భంగా కూడా ఆ ట్వీట్లో కూడా ఈయన దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపించడం జరిగింది. సార్ 1968 ఫారెస్ట్ యాక్ట్ అనే దాని మీద వాళ్ళ మీద కేసు వచ్చింది. ఇప్పుడు మా నాయన పేరు ఉండదు అంటున్నాం. ఇక్కడ చాలామంది రైతులు పెద్దలు కూడా ఉన్నారు. నీకు 100 ఏళ్ల తర్వాత నుంచి ఉంటే 100 ఏళ్ల నుంచి నీకు పేపర్లు ఉంటాయి కదా సార్. ఎంత భూమి ఉండదో ఉంటుంది కదా నీకు. 100 ఏళ్ల ముందు ఎంత ఉంది, 150 ఏళ్ళ ముందు ఉంది. తర్వాత నువ్వు ఎవరి దగ్గర కొన్నావు? మళ్ళీ నీకు 70 ఎకరాలు ఉండేది 150 ఎకరాలు ఎట్టయింది. ఆ 80 ఎకరాలు ఎవరి దగ్గర కొన్నావు? 70 ఎకరాలు ఉండేది 132 ఎకరాలు ఎట్టయింది. అది ఎవరి దగ్గర కొన్నావు? రికార్డ్స్ అయితే ఉండాలి కదా సార్. నాకు ఇక్కడ 2 ఎకరాలు ఉందని నేను 200 ఎకరాలు దోసుకుంటే ఎట్టవుతుంది? నాది ఎట్టవుతుంది? అంటే ఈ అటవీ భూముల వ్యవహారంలో ఖచ్చితంగా మీరు పెద్దిరెడ్డిని జైలుకు పంపించబోతున్నారా అని? పెద్దిరెడ్డే కాదు సార్, వాళ్ళు ఎవరైనా, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే, ప్రభుత్వ భూమి అటవీ భూముల సంరక్షణలో ఎంత పెద్ద మగోడైనా ఉప్పు తిన్నవాళ్ళు నీళ్లు తాగాలి, తప్పు చేసినోడు లోపలికి పోవాలి. అదే మా నిర్ణయం. సో మొత్తానికి అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక రకంగా పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమణకు ఆక్రమించారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిగ్గు తేల్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఏదైతే చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో మంగళంపేట వద్ద ఉన్నటువంటి అటవీ భూములు ఆయన నిర్మించున్నటువంటి సామ్రాజ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో తన వీడియోలో తీయడం జరిగింది. త్వరలోనే వాస్తవాలను నిగ్గు తేల్చి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు పంపించడం ఖాయం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర చెప్తున్నారు. కెమెరాపర్సన్ రాముతో కిషోర్, RTV కట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.